యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను చూసిన పరలోకము నరకము ఎంతో మంది చూస్తున్నారు. భయంకరమైన నరకము. ఆ నరకంలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఎందుకు అంటే అంత భయంకరమైనది. భూమి మీద మనం ఉన్నప్పుడు దేవునితో ఉండడము, మన యొక్క క్రియలను బట్టి, మన ప్రవక్తను బట్టి, మన యొక్క మంచి క్రియలను బట్టి పరలోకమా నరకమా అనేది భూమి మీదనే మనకు తీర్పు. ప్రియులారా, ఎందుకు అంటే ఆ భయంకరమైన నరకము ఎంత ఘోరమైనదో పరిశుద్ధ లేఖనంలో తెలియపరచబడుతూ ఉన్నది. నరకము ఎంత భయంకరంగా ఉంటుందో, ధనవంతుడు ఎంత భయంకరంగా ఆ నరకంలో కాలుచు ఎంతో వేదన పడుతూ అతను అనుభవిస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధ లేఖనంలో మనం చూసి ఉన్నాం. మరి మన జీవితాలను ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాం? ప్రభు మరే ఎందుకు పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ఆ భయంకరమైన నరకము, ఆ ప్రాంతాలకి ప్రభు మరి దూతలని మరి ప్రభువు నన్ను తీసుకొని వెళ్ళడము ఎంత భయంకరమైన ప్రాంతాలు. ఆ యొక్క నరకంలో ప్రవేశిస్తుంటే ఎంత భయమో, అంత భయంకరంగా ఆ పాతాళమనే నరకంలోకి వెళుతూ ఉంటే కేకలు, అరుపులు, ఎటు చూసినా కేకలు, ఎటు చూసిన అరుపులు, ఎటు చూసిన ఎగసి పడుతున్న మంటలు, దట్టమైన పొగలు, ఎంత దుర్వాసనో, కేకలు పెడుతూ అరుస్తూ ఇక ప్రభు నన్ను ఆ నరకమని ఆ ప్రాంతాలకి, ఆ పాతాళంలోనికి తీసుకొని వెళుతూ ఉండగా అలా వెళ్ళగా ఎన్ని ప్రాంతాలు మేము వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్గము ఎంత అగ్నితో వండుతున్న మార్గం, ఒక మార్గంగా వేయబడుట, అటుగా ఇటుగా వారు సముద్రం వంటి ఒక లావాలో కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ ఉన్నారు. ఎన్ని కేకలు, ఎన్ని అరుపులు, చెవులు పగిలిపోయినట్లుగా వారి అరుపులు, దుర్వాసన ఎంత భయంకరమో ప్రియులారా. అది చూచుట నిజంగా మన జీవితంలో పాపానికి చోటు ఇవ్వలేము. అది తెలుసుకోలేక, అది చూడకనే మనము తప్పిపోతున్నామేమో. అందుకే ప్రభు ఈ అంత్య దినములు మరి ఎంతోమంది ఆత్మలైన వారిని ఆ యొక్క నరకము ఎలా ఉంటుందో చూపించడము, ఆ నరకంలో ఎలా వేదన పడుతూ ఉన్నారో వారు కేకలు పెట్టుట, వారు పడుతున్న ఆ యాతనను ప్రభు మరి ఆత్మలను తీసుకువెళ్ళి, బ్రతికి ఉన్న వారి యొక్క ఆత్మలను తీసుకువెళ్ళి చూపించి అది తెలియపరచుట నిజంగా ప్రియులారా మనము మార్చిపడుట కొరికి ఇక ప్రభు నన్ను ఆ దూతలను తీసుకొని వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళగా ఒక ప్రాంతము, భయంకరమైన ప్రాంతము, ఎటు చూసిన కేకలు, అరుపులు, ఆ సముద్రం వలె లావా అలా ఎగిసి పడుతూ ఉంటే ఆ యొక్క లావాలో కేకలు పెడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ప్రభా రక్షించవయ్యా అని కేకలు పెడుతున్నారు. అక్కడ ఒక స్త్రీని అక్కడ ఉన్న నరకదూతలు బయటికి తీయడం జరిగి ఉంది. అలా పైకి తీసినప్పుడు ఆ యొక్క మరి నా అగ్నిలో కాలుతూనే ఆ యొక్క స్త్రీ
మాట్లాడుతూ ఉన్నది. ఆమె కేకలు పెడుతూ అరుస్తూ, ప్రభువా రక్షించవా, కాపాడవా, రక్షించవా, కాపాడవా అని కేకలు పెడుతూ అరుస్తూ కేకలు పెడుతూ ఉంది. ఆమెను చూస్తుంటే నాకైతే దుఃఖముగా అనిపించింది ప్రియులారా. ఇక ఆమె శరీరం ఒక పక్కగా ఊడి పడిపోతుంది, ఒక పక్కగా బల్లాలతో పొడుస్తూ ఉన్నారు వారు. ఆమె ఆ పొడుస్తూ ఉండగా ఆ శరీరం ఊడిపోతుండగా కేకలు పెడుతూ అరుస్తూ ఆమె చెప్తూ ఉన్నది, తను చేసిన పాపమును చెబుతూ ఉన్నది. ప్రియులారా, నేను భూలోకంలో ఉండగా ఎంతో భక్తిగా ఉండేదాన్ని, ఎంతో ప్రార్థన కలిగి ఉండేదాన్ని, నామకార్థమైన భక్తిగా జీవించేదాన్ని, వాక్యం ధ్యానించేదాన్ని. కొంతకాలం తరువాత నులివెచ్చనైన స్వభావంతో జీవించి మనసులో ఎన్నో ఆచారాలు చెయ్యాలని ఆసక్తి కలిగి ఉండేదాన్ని. మా బంధువులు చేసినటువంటి అన్యాచారాలు చేయాలని ఆశ కలిగి ఉండేదాన్ని. మా తల్లిదండ్రులు చేసే అన్యాచారాలలో నేను పాల్గొనేదాన్ని. మరలా చర్చికి వచ్చి నా పాపాలు ఒప్పుకునేదాన్ని. అలాంటి సమయంలో నాకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి ఈ నరకంలో కాలుచూ ఉన్నాను. అయ్యా ప్రభువా, నన్ను కాపాడు, నన్ను రక్షించు ప్రభువా, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా, ఈ మంటలు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. ఆ చిన్న బలహీనత ఏమిటంటే అదే చిన్న తప్పే అనుకునేదాన్ని, కానీ అదే నన్ను నరకానికి తీసుకొని వచ్చింది. ఆ చిన్న బలహీనత ఏమిటంటే విచారం అనే పాపములో జీవిస్తూ ఉండేదాన్ని. ఆ పాపము చేస్తూ కూడా దేవుణ్ణి క్షమించమని అడిగేదాన్ని. కొంతకాలానికి ఆ పాపం గుర్తు చేసుకుంటూ మరలా ఆ చిన్న తప్పేగా అని ఆ పాపం మరలా చేస్తుండేదాన్ని. అంతేకాక నేను మరొక చిన్న తప్పు చేసి ఉన్నాను. ఆ తప్పు ఏమిటంటే నేను సేవకుని ఇంటిలో పరిచర్య చేస్తూ ఆ దైవజనుని యొక్క కుమారుణ్ణి మోహించి కామించి ప్రేమించి అతనితో తప్పు చేయాలని తలంచి జీవిస్తూ ఉండేదాన్ని. నేను ఎప్పుడు ఆ తలంపుతోనే కలిగి ఉండేదాన్ని. అదేమి పెద్ద తప్పు కాదని, చిన్న తప్పేగా అని వ్యభిచారం అనే ఆలోచన కలిగి ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి అదే ఆలోచన కలిగి ఉంటూ కొంతకాలానికి నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అకస్మాత్తుగా మరణించి చనిపోయి ఈ నరకానికి వచ్చి ఉన్నాను. ప్రభువా నన్ను రక్షించు, నన్ను క్షమించు ప్రభువా, రక్షించు. ఇది చిన్న తప్పే కదా అనుకున్నాను. ప్రభువా నన్ను రక్షించు, ఈ మంటలను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. ఇక మాట్లాడింది చాలు, రా ఈమెకి నరకయాతన ఏంటో చూపించండి. వ్యభిచారం ఒక చిన్న తప్పు అనుకుంది. వ్యభిచారం చిన్న తప్పు కాదు, అది చాలా పెద్ద పాపం. ఈమెకి ఈ నరకంలో నరకయాతన చూపించండి, తీసుకెళ్ళండి.
ఆమె ఎంతో భక్తిగా ఉన్నదంట, ఎంతో ప్రార్థన కలిగి ఉందంట. ఆ స్త్రీ ఎంతో ప్రార్థన కలిగి భక్తిగా ఉన్నట్టుగా భక్తిగా ఉంటూ మరి ఆమె జీవితంలో అన్ని విషయాలలో కూడా వాక్యం ధ్యానించడంలో అన్ని విషయంలో జాగ్రత్త కలిగి ఉండేదంట. కానీ అలా కొంతకాలము తర్వాత తనకి ఒక నులివెచ్చిన జీవితం, నులివెచ్చిన స్వభావము, ఆమెకి అనేకమైన ఆచారాలు చేయాలి, అనేకమైన అన్య ఆచారాలు చేయాలని ఆశ కలుగుతూ ఉండేదంట. తన యొక్క కుటుంబము, తన యొక్క రక్త సంబంధులు, బంధుమిత్రులు వారు చేస్తూ ఉన్న ఆచారాలని తను కూడా మరి దేవుల్లో ఉంటూ ఆచారాలు చేస్తూ ఉండేదంట. తను చెప్తూ ఉన్నది, నేను ఎన్నో మరి భక్తిగా ఉండి ప్రార్థన కలిగి వాక్యాన్ని ధ్యానించి ఎంతో ఇదిగా ఉండేదాన్ని. కానీ కొంతకాలము తర్వాత నా జీవితంలో నా తల్లిదండ్రులు వారు చేస్తున్న అన్యాచారంలో నేను కూడా పాల్గొనేదాన్ని, మరలా వచ్చి తప్పును ఒప్పుకునేదాన్ని. అలా ఒప్పుకొని మరి నా జీవితంలో ఒక చిన్న బలహీనత నిలిచి ఉండేది. ఆ బలహీనతను బట్టి నేను భయంకరంగా నరకంలో నేను కాలుచూ ఉన్నాను అని ఆమె కేకలు పెడుతూ అరుస్తూ ఆమె చేసిన ఆ చిన్న బలహీనత గురించి వివరిస్తూ ఉంటే ఎంతో భయం వేసింది ప్రియులారా. ఆమె చేసిన ఆ తప్పు, ఆ చిన్న తప్పే తను అనుకున్నది, కానీ అది పెద్ద తప్పుగా తను ఎంచుకోలేదు. ఆమె మందిరానికి వెళుతూ అన్ని విషయాలలో దేవునికి ఇష్టకరంగా ఉన్నది, కానీ ఒక చిన్న పాపము, వ్యభిచారం అనే పాపము, తను అక్రమ సంబంధమును కలిగి వ్యభిచారం అనే పాపమును తను ఆ పాపములు జీవిస్తూ మరి ఆ పాపములు జీవిస్తూ కూడా తను దేవుణ్ణి మరలా క్షమాపణ అడుగుతూ అలా క్షమించమని అడుగుతూ కొంతకాలానికి ఆ పాపమును విడిచిపెట్టి పదే పదే ఆ పాపాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మరలా అది చిన్న తప్పే కదా అని తను అనుకుంటూ క్షమాపణ అడుగుతూ మరొక చిన్న తప్పే కదా అని ఆలోచన చేసి ఆ స్త్రీ ఒక చిన్న తప్పు అని ఆ తప్పును చేసిందంట. ఆ తప్పు మరొక తప్పు ఏమిటో తెలుసా ప్రియులారా? ఎంత బాధగా భయంకరంగా నిజంగా మన జీవితంలో పాపానికి ఎంతగా చోటిస్తున్నామో ఆ చిన్న తప్పు భయంకరమైన ఘోరమైన తప్పుగా ఆ స్త్రీ తను సేవకులు ఇంట్లో పరిచర్య చేస్తూ తన కుటుంబంలో మరి దైవజనుని యొక్క కుమారుణ్ణి అతనిని మోహించడము, తను చెడ్డ తలంపులతో తనని ఇష్టపడము, తను నిత్యము ఆ తలంపులతోని నిలిచిపోయి తను జీవిస్తూ ఎప్పుడూ ఆ తలంపులని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేదంట. తను ఆలోచనలు, తను ప్రేమించుట, తను ఇష్టపడుట, తనను మరి ఎంతో తనని ఇష్టపడినట్లుగా తను ఊహించుకుంటూ తృప్తి పడుతూ ఆనందపడుతూ ఆ పాపంలోనే ఆమె జీవిస్తూ ఆ పాపపు ఆలోచనలు కలిగి మరి తను ఉంటూ అది తప్పు కాదు కదా అని తను ఆలోచన చేస్తూ వ్యభిచారపు ఆలోచనలు కలిగి ఆ యొక్క కుమారుడిపై తను ఎంతో పాపపు కోరికలతో అలా జీవిస్తూ ప్రార్థన చేస్తూ భక్తిగా ఉంటూ ప్రార్థన కలిగినట్టుగా ఉంటూ ఉండేది. కానీ అలా కొంతకాలం అదే తలంపులు, అదే ఆలోచనలు, అదే కోరికలలో జీవిస్తూ దేవునితో ఉన్నట్టుగా ఉంటూ తను ఆ పాపాన్ని విడిచిపెట్టగా ఉంటూ ఉన్నాక కొంతకాలానికి ఆమెకి ఒక బ్లడ్ క్యాన్సర్ లాగా వచ్చేసి అకస్మాత్తుగా ఆ క్యాన్సర్ వచ్చి ఒక వారం రోజుల్లోనే తను చనిపోవడం జరిగిందంట ప్రియులారా. అలా చనిపోయి అక్కడ కేకలు పెడుతూ అరుస్తూ, ఎంత హింస తెలుసా ప్రియులారా. అలా ఆమె కేకలు పెడుతూ అరుస్తూ ఆమె చెబుతూ తను మరి అలా అరుస్తున్న సమయంలో ఆ బల్లాలతో పొడుస్తూ ఉండగా ఆ చర్మము చీల్చబడిపోతుంది. పై నుండి మరి 2 భాగాలుగా చీల్చబడి ఆ నరకములో విసిరివేయబడుతూ ఉండగా ఎంత ఘోరమో ప్రియులారా. ఆమె చూడండి ఎంత తప్పు, చిన్న తప్పు అనుకొని అంత ప్రార్థన చేసింది, అంత వాక్యాన్ని ధ్యానించింది, అంతగా దేవునితో ఉండి
తను అది చిన్న తప్పే కదా అని ఆ పాపం చేసింది. మరలా ఆ పాపాన్ని విడిచిపెట్టింది. తిరిగి మరలా కొంతకాలము మంచిగా ఉండి మరలా ఆమె ఒక దైవజనుని కుమారుణ్ణి మరి చెడుగా తను ఊహించుకొని వ్యభిచారపు తలంపులు కలిగి ఆ తప్పులు ఆ ఊహలోనే ఉండిపోయి ఆ యొక్క ఊహనే ధరించుకొని తను ఆ యొక్క ఊహలో నుండి బయటికి రాక వ్యభిచారపు ఆలోచనలు కోరికలను తను వాటిని ఊహించుకుంటూ వాటిలోనే జీవించి చివరికి క్యాన్సర్తో చనిపోవడం. వారం రోజులు తనకి మరి క్యాన్సర్ అని తెలిసాకైనా తను చేసిన తప్పును ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే బాగుండేది. తను చనిపోయే వరకు కూడా ఆ తలంపు జీవితాన్ని కలిగి అలా ఉండి చనిపోయి ఆ భయంకరమైన నరకంలో కాలుట ఎంత ఘోరం ప్రియులారా. ఆమె చెబుతూ కేకలు పెడుతూ అరుస్తూ ఉంటే ఎంతగా భయంగా అనిపించిందంటే ఎంతో భయం అనిపించింది ప్రియులారా. చూడండి ఎంత ఘోరమో, ఏ విధంగా మనం ఉంటున్నాం భూమి మీద. భయము ఉన్నట్టుగా భక్తిగా ఉన్నట్టుగా మన జీవితంలో ఉంటున్నాము, కానీ పాపాన్ని ధరించుకొని పాపంలోనే జీవిస్తూ పాపాన్ని విడిచిపెడుతూ కొంతమంది మరలా తిరిగి ఆ పాపాన్ని ధరించుకొని మరలి ఆ పాపపు తలంపులోని జీవిస్తున్నారు. కొద్దిమంది అనుకుంటారు ఆ తలంపులే కదా ఉన్నవి, మేమైతే వ్యభిచారం చేయట్లేదు కదా, పాపం చేయట్లేదు కదా, వాటిని ఊహించుకుంటున్నాము, ఊహలోనే ఉన్నాము, కానీ వాటి జోలికి మేము వెళ్ళలేదు కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాము. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. హల్లెలూయా. చూడండి ప్రియులారా ఎంతగా చెప్పబడుతున్నదో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతి వాడు అప్పుడే తన హృదయములో వ్యభిచరించిన వారిగా ఉంటారని వాక్యంలో రాయబడినట్లుగా నిజంగా మన జీవితంలో అటువంటి తప్పులు ఎంతోమంది, ఇది తప్పు కాదు, ఇది మేము చేయట్లేదు కదా, ఊహించుకోవడమే కదా అనే ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ స్త్రీ కూడా మొట్టమొదటిగా తప్పు చేసింది, క్షమాపణ అడిగింది, ఆ పాపాన్ని విడిచిపెట్టింది. మరలా అక్కడ సేవకుని యొక్క కుమారుణ్ణి తను మరి వ్యభిచారపు చూపులతో మరి ఆమె ఎంతగానో ఊహ చేత తనను ఊహించుకొని పాపముతో ఊహించుకొని ఆ ఊహలోని బ్రతికినంత కాలం కూడా జీవించింది. మరి ఆ యొక్క ఊహలో ఆ తప్పినము నుండి ఆ పాపం నుండి ఆ హృదయంలో ఆ ఆలోచన రానివ్వకుండా తను లేదు. ప్రతి క్షణము కూడా ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతూ నిత్యము దేవునితో ఉంటూ కూడా ఆ యొక్క ఆ స్త్రీ ఆ మోహపు చూపులు ఆ మోహపు ఆలోచనలు వ్యభిచారపు తలంపులోనే జీవించి అలా చివరికి తను చనిపోవడం జరిగింది. చూడండి అది చిన్న నలసే కదా, దానివల్ల ఏం కాదులే అనుకుంటారు. వాక్యంలోనే రాయబడి ఉన్నది, వాక్యంలోనే తెలియపరచబడుచున్నది. హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటున్నాడు. అంటే ఊహించుకున్న చేసినట్లుగాని వాక్యంలో రాయబడి ఉన్నది. మన జీవితంలో చిన్న తప్పే కదా అనుకుంటున్నాం, ఆ చిన్న తప్పే నిన్ను నరకానికి తీసుకువెళుతున్నది. ఆ చిన్న పాపమే నిన్ను నరకంలోనికి తీసుకువెళుతున్నది. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. ప్రార్థన, ఆమె చూడండి ఎంత ప్రార్థన చేసింది, ఎంత వాక్యాన్ని ధ్యానించింది, భక్తిగా ఉన్నది. కానీ ఆ పాపమును విడవలేదు, ఆ పాపమును చేయలేదు కదా, నేను ఊహించుకుంటున్నా కదా అని ఆలోచనతో ఉండి చివరికి చనిపోయి ఆమె నరకంలో కాలుతూ ఉంది. ఎంతోమంది జీవితంలో కూడా అటువంటి వారు ఉన్నారు. ఊహనే కదా, ఊహించుకోవడంలో తప్పు లేదు కదా అనుకుంటారు. అది మహాఘోరమైన పాపమని వాక్యంలో రాయబడి ఉంది. అది చేసినట్లే అని తెలియపరచబడుతున్నది వాక్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తప్పు నుండి విడిపించబడాలి, ఆ తలంపుల నుండి విడిపించబడాలి, ఆ తలంపులు తొలగించుకోవాలంటే అది నీవే
నీకు మాత్రమే సాధ్యము. నీవు ప్రార్థన చేయాలి, అది పెరికి వేసుకోవాలి. నువ్వు పెరికి వేసుకునే ప్రయత్నం చేసి అది ఊహలోనికి తెచ్చుకోవద్దు. నువ్వు ఊహించుకోబట్టి ఆ పాపం నీలోనికి వస్తుంది. అదే నువ్వు ఆ ఊహించుకోక ఆ పాపము జోలికి వెళ్ళక ఆ తలంపులు తెచ్చుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీలోనికి ఆ తలంపు రాదు కదా ప్రియులారా. ఆ స్థలంలో ఘోరముగా అటువంటి స్వభావము కలిగిన వారు ఆ భయంకరముగా ఆ స్థలంలో కాలుతున్నారు. కొన్ని వేల కోట్ల ఆత్మలు కాలిపోతూ ఉన్నారు. ఆ తలంపుతో చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఆ స్థలంలో కాలుతూ ఉన్నవి, కేకలు పెడుతూ ఉన్నారు. ఎంత భయంకరమ ప్రియులారా. చూడండి, ఆ భయంకరమైన తప్పు నుండి ప్రతి ఒక్కరూ విడిపించబడాలి. ఆ స్త్రీ అంత ప్రార్థన చేసిన వ్యర్థమైంది. చూడండి, ఎంతోమంది కూడా ఎంతో ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆ తలంపులు వచ్చినప్పుడు ఆ తలంపులను తొలగించుకోరు. ఏమి కాదులే, ఇది ఊహించుకోవడమే, ఇక ఆ తప్పు చేయట్లేదు కదా అనుకుంటారు. దానివల్ల కూడా నరకమే అనేది తెలుసుకునండి ప్రియులారా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆ ఊహలోకి వస్తున్న ఆ పాపాన్ని తొలగించుకోండి. ఆ పాపము జోలికి వెళ్ళవద్దు. నీకు ఆ ఊహలో ఉంటున్న ఆ పాపముతో నువ్వు ఊహించుకోవడం బట్టి వ్యభిచరించిన దానివే అని ఇక్కడ వాక్యంలో తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి దయచేసి ఆ పాపమును విడిచిపెట్టి మీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోనండి. పూర్తిగా పాపమును విడిచిపెట్టి పాపాత్మ స్త్రీ వలె దేవుణ్ణి వెంబడించండి. క్రీస్తుని వెంబడించి ఆయన వెలుగులో మీరు ముందుకు సాగండి. ఆ పరలోక రాజ్యపు వారసులుగా నిలిచి ఉండండి. ఇప్పుడే ఇక మీరు అటువంటి స్వభావం ఉన్నట్లయితే తొలగించుకోండి. దేవునికి దగ్గరకండి, ఆయనకి ఇష్టకరంగా జీవించండి. పశ్చాత్తాపడండి, తొలగించుకొని అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది, పరలోకము కూడా దొరుకుతుంది. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు. ప్లాస్టిక్ ఆఫ్ అవరీమా పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన అటువంటి స్వభావము కలిగి ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభువా ఇప్పుడే యేసు నామములో ఆ స్వభావం నుండి విడిపించబడును గాక. ప్రతి వికౌరీ కామ్ది మై స్టెలాస్ మీ తండ్రి, ఈరోజు ప్రభువా నువ్వు నాకు చూపించిన ప్రతి వేకమైన ప్రతి నీ క్లాస్ని ప్రభువా తెలియపరచబడుచు ప్రతి వేకముగా చెప్పుచుండగా నాయన ప్రతి విమోస్ట్ అండ్ మీ షూరి కమాందర్ ప్రతి బిడ్డను ప్రభువా రక్షించండి నాయన. ఆ యొక్క పాపం నుండి విడిపించండి ప్రభువా. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు నీ రాజ్యము చేరాలని మీ యొక్క ఆశ నాయన. ప్రభువా ప్రతి ఒక్కరూ నీ రాజ్యపు వారసులు కావాలి అంటే ఈ పాపపు తలంపులు ఆలోచనలు తొలగించుకొని పరిశుద్ధులుగా మార్చబడి నీ రాజ్యపు వారసులుగా స్థిరముగా నిలిచి ఉండే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.